రాష్ట్ర ప్రభుత్వం ఆశా వర్కర్లకు కనీస వేతనం 18,000 చెల్లించాలని సిఐటియు అనుబంధ జయశంకర్ జిల్లా ఆశా వర్కర్ల సంఘం అధ్యక్షురాలు కొండ లక్ష్మి, సిఐటియు నాయకులు రమేష్ డిమాండ్ చేశారు. ఆశా వర్కర్ల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో జయశంకర్ జిల్లా కేంద్రంలోని హనుమాన్ గుడి నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు సుమారు 5 కిలోమీటర్లు ఆశా వర్కర్లు పాదయాత్ర చేపట్టారు. అనంతరం కలెక్టర్ కార్యాలయ గేటు ముందు ఆశా వర్కర్లు నిరసన తెలిపారు. డిమాండ్లను పరిష్కరించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షురాలు లక్ష్మి, అలాగే సిఐటియు నాయకులు మాట్లాడారు. చాలని వేతనాలతో విధులు నిర్వహిస్తున్న తమను ప్రభుత్వాలు గుర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. భూపాలపల్లి జయశంకర్ జిల్లాలో మన పాదయాత్ర మొదలైంది. ఇది తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు 10 కిలోమీటర్ల పాదయాత్ర జయప్రదం చేసుకొని కలెక్టర్ ఆఫీస్కి చేరుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ఆశా వర్కర్ల పాదయాత్ర ఉద్దేశం ఏంటంటే, తెలంగాణలో ఉన్నటువంటి ఆశా వర్కర్లు గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా ఫిక్స్డ్ వేతనం చేయమని అనేక పోరాటాలు చేసినా కానీ ఆశా వర్కర్ల న్యాయమైన డిమాండ్లు పరిష్కారం కాలేదు. ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఆశా వర్కర్ల టెంట్ల కాడికి వచ్చి నిరవధిక సమ్మెలలో కూడా మేము అధికారంలోకి వచ్చంటే ఆశా వర్కర్ల న్యాయమైన డిమాండ్లు పరిష్కారం చేస్తాం, అదేవిధంగా ఆశా వర్కర్ల ఫిక్స్డ్ వేతనం 18,000 రూపాయలు ఇస్తాం, అదేవిధంగా ఆశా వర్కర్ల PF-ESI సౌకర్యం కల్పిస్తాం, వారి న్యాయమైన డిమాండ్లు పరిష్కారం చేస్తామని ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పటికి మేము ఏమంటున్నామంటే, వచ్చే నెల ఫిబ్రవరిలో మన బడ్జెట్ సమావేశాల్లో ఇప్పటికైనా ఆశా వర్కర్ల న్యాయమైన డిమాండ్లు ఫిక్స్డ్ వేతనం 18,000 రూపాయలు పరిష్కారం చేసే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆశా వర్కర్లకు న్యాయం చేయాలని సిఐటిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు అన్ని జిల్లాలలో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మేము 10 కిలోమీటర్లు పాదయాత్ర చేయడం జరుగుతుంది. ఈ యొక్క పాదయాత్ర ఎందుకు చేస్తున్నామంటే, మాకు అంతకుముందు ఎలక్షన్లకు ముందు మేము టెంట్ వేసుకొని సమ్మె చేసినప్పుడు ప్రతి ఒక్కరు వచ్చి మా టెంట్ కాడికి మేము మీ సమస్యలు పరిష్కారం చేస్తాం, 18,000 ఫిక్స్డ్ వేతనం చేస్తాం, మీరు చాలా కష్టపడతారు, మీరు కరోనా టైంలో ముందంజలో ఉండి ప్రాణాలకు తెగించి మీరు కష్టపడ్డారు, అందరినీ వాళ్ళకు టాబ్లెట్లు ఇవ్వడము, వాళ్ళకు టెస్టులు చేపించడము, ప్రాణాలు సైతం అడ్డం పెట్టి మీరు పని చేసిర్రు. కాబట్టి మీకు 18,000 కనీసం ఉండాలి, మీరు చేసే పనికి మీకు చేస్తామని హామీలు ఇచ్చిర్రు, మేనిఫెస్టోలో పెట్టిర్రు. కానీ మాకు అది నెరవేర్చలేదు ఇంతవరకు. మేము అనేక మార్లు కలెక్టర్ గారికి, DMNHO గారికి, MRO గారికి, ఎమ్మెల్యే గారికి వినతి పత్రాలు ఇస్తాను మా సమస్యల మీద, మా డిమాండ్ల మీద. అయినా ఇప్పటి వరకు సమస్యలు పరిష్కారం కాలేదు. మేమేమి గొంతమ్మ కోరికలు కోరట్లేదు. మాకు కనీసము 18,000 ఫిక్స్డ్ వేతనం చేయమని అడుగుతున్నాము. మొన్న కూడా ముఖ్యమంత్రి గారు మీ సమస్య పరిష్కారం చేస్తామని చెప్పారు. కానీ అది జీవో ప్రకారము మాకు అమలు చేయాలి. ఇప్పుడు ఫిబ్రవరిలో జరిగే బడ్జెట్ సమావేశంలో మాకు 18,000 ఫిక్స్డ్ వేతనం చేయాలి, మాకు PF-ESI సౌకర్యం కల్పించాలి, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి. మా ఆశాల దాంట్లో చనిపోతే పేదవాళ్ళం కాబట్టి మాకు మట్టి ఖర్చులు 50,000 ఇస్తామని ఒప్పుకున్నారు, అవి కూడా అమలు చేయాలి. ఇన్సూరెన్సు, PF ఇవన్నీ మాకు, ప్రమాద బీమా సౌకర్యాలు ఇవన్నీ మాకు కల్పించాలి ప్రభుత్వం వాళ్ళు. ఈ బడ్జెట్ సమావేశంలో తప్పకుండా మా సమస్యల మీద మాట్లాడాలి, మా సమస్యలు పరిష్కారం చేయాలి. మాకు 18,000 తప్పనిసరిగా ఫిక్స్డ్ వేతనం చేయాలని మేము రాష్ట్ర వ్యాప్తంగా, మా భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా మేము కోరుకుంటున్నాం.